पत्रीजी ध्यान महायागम् पत्रीजी ध्यान महायागम्। అందరికీ నమస్కారం। పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా జరుగుతుంది। దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యూనివర్సల్ సింగర్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ పిఎంసి ఇన్ఛార్జెస్ డోన్ నుండి పద్మావతి మేడం రామాంజనేయులు గారు। వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్తే మేడం। నమస్తే మేడం। నమస్తే సార్। నమస్తే మేడం। సో మేడం పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు, ఇది ఏ సంవత్సరము, అసలు ఈ యాగం ఎక్కడ జరుగుతుంది, ఏ రోజు నుండి ఏ రోజు వరకు జరుగుతాం? గురుదేవునికి నమస్కారం, ఆత్మబంధువులకు నమస్కారం, రజిత మేడంకి నమస్తే అండి। మరి ఈ ధ్యాన మహాయాగము డిసెంబర్ 21 నుండి 31 వరకు అద్భుతంగా జరుగుతుందండి। అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే ప్రాతకాల సంగీతనాద ధ్యానము। ఓకే, పత్రిజీ గురుదేవులు ఎంతగానో అందరినీ ఆత్మ స్థితిలోకి తీసుకెళ్లేవారు। అటువంటి గొప్ప యాగము, ఈ యాగానికి సుదూరం నుండి విదేశాల నుండి కూడా మరి పల్లెటూరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సామూహికంగా ధ్యానం జరుగుతుంది, లక్షలాది మందిగా। అది అందరూ కన్నుల విందుగా వీక్షించవచ్చు। తర్వాత ధ్యానము, తర్వాత సంగీతము, నృత్యము, మరి ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆత్మజ్ఞానము, మరి అనేక సంస్థల నుంచి వచ్చినటువంటి సద్గురువుల యొక్క జ్ఞానము, ఆ పిల్లలు ఆధ్యాత్మికతను కండ్లకు కట్టినట్లుగా వాళ్ళ నాట్య ప్రదర్శనలుగా చేయడము, ముఖాముఖి ప్రశ్నలు, ప్రశ్న సమాధానాలు కూడా జరుగుతుంటాయి। సో ఇవన్నీ ధ్యాన మహాయాగంలో ఉంటాయి అన్నమాట। ఉంటాయండి। గురువుల సందేశాలు, ధ్యానము అన్నీ ఉంటాయి। సార్ ఇప్పుడు మరి సందేశాలు అని మేడం అవన్నీ చెప్పారు కదా, మరి వచ్చే వాళ్ళకి భోజనము ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉంటాయి సార్? భోజనం ఏర్పాట్లు యాక్చువల్గా మనం మన ఇంట్లో చేసుకునే దానికన్నా అతి మధురంగా, నిజంగా పంచభక్ష పరమాన్నాలు అని అంటుంటారు కానీ అది ఎలా ఉంటుందో రుచి చూడాలంటే ఈ కర్తల్ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి। డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు అద్భుతమైనటువంటి ఆ పంచపరమాన్న ఆ స్థితిని కూడా మనం చూడొచ్చు, రుచి చూడొచ్చు, 10 మందికి తెలియజేసే అవకాశం కూడా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఈ ధ్యాన మహాయాగంలో అందరికీ అవకాశం కల్పించాడు మేడం। శాకాహార భోజనాలు చాలా గొప్పగా ఉంటాయండి। అంటే ధ్యానులు ధ్యానం చేసి వడ్డిస్తారు కాబట్టి మరింత శక్తివంతంగా ఉంటుంది। మరి భూలోకంలో అమృతం ఎక్కడైనా ఉందంటే ఆ శాకాహారంలోనే ఉంటుంది। ఆ శాకాహారము తీసుకొని ఇక్కడ ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటుంది మేడం। సో సార్ మరి ఈ ధ్యాన మహాయాగంలో ఏ వయసు వాళ్ళైనా పాల్గొనొచ్చా? వయసు పరిమితి ఏమైనా ఉందా సార్? ఇక్కడ వయసుకు సంబంధం లేదు, చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ జ్ఞానము తెలుసుకోవాలి, ఆనందించాలి, మనసు హాయిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఇక్కడ మతానికి వర్గానికి భేదం ఏమీ లేదు, ఏ వయసు వాళ్ళైనా రావచ్చు। చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళకు హాయిగా ఉండవచ్చు। ఇక్కడ అకామిడేషన్ కూడా అంతా ఫ్రీగా ఉంటుంది మేడం। సో ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఫుడ్। సో మరి ఇప్పుడు కొత్తగా 6 గంటల ధ్యానం మీద పెట్టారని విన్నాం సార్, ఈ 6 గంటల ధ్యానము మరి సాధన చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? సాధన చేసుకునే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇంటికాడ ఉన్నప్పుడు వారి ఇంటి ఆలోచన వల్ల ధ్యానం సరిగా కుదరకపోవచ్చు, సామూహిక ధ్యానం ఉండదు ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి వరకు ఒకవేళ కుటుంబ సభ్యులందరూ ధ్యానం చేస్తే కుటుంబ సభ్యుల వరకు చేసుకుంటారు। ఆ కుటుంబంలో ఇతనొక్కడే ధ్యానం చేస్తుంటే ఒక్కడుగా కూర్చున్నప్పుడు ధ్యానం ఒకంత ధ్యానం అవుతుంది, సామూహికంగా కూర్చున్నప్పుడు 10 ధ్యానం అవుతుంది। అటువంటి అవకాశం ఇక్కడ ఈ కర్తాల్ పత్రిజీ ధ్యాన మహాయాగంలో కొన్ని వేల మందితో మనం ఇక్కడ సామూహికంగా ధ్యానం చేసుకునే అవకాశం ఉంది। మనసు కూడా శూన్య స్థితికి పోయే అవకాశం ఉంది మేడం। ఎటువంటి మొండి రోగమైన తొలగిపోతుంది మేడం। ఓకే, అందులో మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో అద్భుతమైన శక్తి కూడా మన లోపలికి వస్తుంది। నాడీ మండల శుద్ధి జరిగి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది। అందుకే ప్రతి ఒక్కరూ మహేశ్వర మహాపిరమిడ్ని దర్శించాలి, గురుదేవుల యొక్క మరి సన్నిధిలో సమాధి దగ్గర ధ్యానం చేసి వారి యొక్క శక్తి జ్ఞానాన్ని కూడా పొందుతారు। చాలా బాగుంటుంది, అందరూ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మేడం। సో మరి ఇప్పుడు కైలాసపురిలో
అంటే ఒక్కొక్కటి పిరమిడ్ ఉంది, సరస్వతి ప్రాంగణం ఉంది, పత్రిజీ శక్తి స్థల్ ఉంది. అంటే కొన్ని మెడిటేషన్ చేసుకునే స్పాట్స్ ఉంటాయి మేడం. అంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే బాగా కుదురుతుంది ఇలా అంటారు కదా! సో, అలా ఎక్కడ మీరు ఏది చెప్తారు అక్కడ? అక్కడ మన పత్రిజీ గురుదేవులు సమాధి దగ్గర అనంతమైన శక్తి ఉంది. మహేశ్వర మహాపిరమిడ్‌లోన అనంతమైన శక్తి ఉంది. సామూహికంగా సంగీత ధ్యానంలో గూడా అనంతమైన శక్తి ఉంది. ప్రతి అణువణువున శక్తి అది శక్తి పీఠాలనుకో, శక్తి కేంద్రాలనుకో ప్రతి అణువణువున ఒక శక్తి మేడం. ఆ సరస్వతి ప్రాంగణంలో అడుగుపెడితే మనకి తెలియకుండా ఆలోచనలన్నీ జీరో అయిపోయి సాక్షిభూతంగా భగవంతునిలా ఉంటాం మేడం. ప్రతి చోట అలాగుంది. అక్కడ అన్నపూర్ణేశ్వరి నిత్యము అన్నప్రసాదం జరిగే దగ్గర గూడా ఎంత పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ప్రతి మొక్క దగ్గర మనము ఆ మొక్కను పరీక్షించి చూస్తే మనకి ఎనర్జీస్ ఇస్తూనే ఉంటుంది. అక్కడి వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు ఈ ప్రపంచం గాదు, భూలోకంలో కైలాసం ఎక్కడుందంటే కర్తాల్లోనే ఉంది మేడం. ఓకే. చాలా బావుంటుంది. మేడం ఇది ఇప్పుడు మీరు చెప్పారు గురువుల సందేశాలు ఇవన్నీ ఉంటాయి. అంటే స్టాల్స్ విభాగం ఏమైనా ఉంటుందా? ఉంటాయి మేడం. హ్మ్. అద్భుతమైనటువంటి పిరమిడ్ మాస్టర్సే హ్మ్. మనకు ఏ విధంగా ఇంకా శక్తి అందుతాయో అలాంటి శక్తివంతమైనటువంటి పిరమిడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, క్రిస్టల్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడము, హ్మ్. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపే పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత ఇంకా ఎందరో మంచి మంచి ఆహారం చిన్న చిన్నవి వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు న్యాచురల్‌గా పల్లెల్లో జీవించే వాళ్ళు పళ్ళు ఓకే. రకరకాల పళ్ళు తీసుకొనొచ్చి గూడా వాళ్ళు అందివ్వడం జరుగుతుంది. అన్నీ చాలా బావుంటుంది మేడం. అన్నీ ఓకే. ఉంటాయి ఒక అక్కడ. 11 రోజులు ఒక సెలబ్రేషన్ లాగా జరుగుతూ యెస్. ఉంటుందన్నమాట. అవునవును. ఓకే. సో, మరి ఏ ఏ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి తరలి వస్తూ ఉంటారు సార్? ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది సంవత్సరంలో 11 రోజులు డిసెంబర్ 21 నుంచి 31 కూడా జరుగుతుంది. ఇది ఒక ప్రాంతానికి, ఒక ఒక డిస్ట్రిక్ట్‌కి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఓకే. ప్రపంచమంతా వెళ్తుంది. ప్రపంచం నుంచి ఎన్ని సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వస్తున్నారు. హ్మ్. ఇక్కడ ఒక్కదానికి పరిమితం అనేది లేదు. అనంతం ఇది. ఎక్కడి నుంచైనా వస్తున్నారు. అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇక్కడి నుంచే అని చెప్పడానికి రాదు మేడం. ఓకే. ఈ 11 రోజుల యజ్ఞంలోన మాకు గూడా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది మేడం. సో, అన్ని ప్రాంతాల నుండి వస్తూ వస్తుంది. ఉంటారనమాట. మరి వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ అసలే వింటరు, చలికాలం గదా సార్! అంటే అకామిడేషన్ ఏమైనా ఇబ్బందులుంటాయా? అకామిడేషన్ వరకు మనం తీసుకువెళ్తే ఒకప్పుడు ఒక 5 ఏళ్ల కిందట ఉన్నప్పుడు అకామిడేషన్‌లో కొన్ని పరిస్థితులు సరిగ్గా చేయలేకపోయే పరిస్థితి ఉండింది. హ్మ్. ఈరోజు కొన్ని విల్లాలు రావడం జరిగింది. ఓకే. తర్వాత రీసెంట్‌గా ద్వారకా నివాస్ ఒక 200 మందికి దగ్గర దగ్గర అకామిడేషన్ దొరికింది. ఓకే. దాంట్లో కూడా వాళ్ళు కొంత అమౌంట్ పెట్టించి మాకు సంవత్సరంలో ఇన్ని రోజులు కావాలని వాళ్ళు కూడా అలా తీసుకోవడం జరిగింది. అలా టెంట్లు వేస్తూ ఈ ఈ ధ్యాన మహాయంలో 11 రోజులకు అకామిడేషన్ గురించి ఏమి ఇబ్బంది లేదు మేడం. అందరికి సఫిషియెంట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అదొక అవకాశం ఇచ్చినారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు. సో, మరి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని గదా సార్! ఇంత అవును మేడం. అకామిడేషన్ ఫ్రీనే ఉంది, ఫుడ్ ఫ్రీ ఉంది. మరి ఆ ప్రాంగణం అంతా అరేంజ్ చేయాలి అంటే అవును. మరి డొనేషన్స్ అంతా ఎలా కలెక్ట్ చేస్తూ ఉంటారు? డొనేషన్స్‌కి మనం దాని గురించి మాట్లాడడానికి వెళ్తే మనకు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు నవరత్నాల్లో ఒక 2 అద్భుతమైన రత్నాలు ఇచ్చాడు. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, ఓకే. పుణ్యమే భోగము, భోగమే వైభోగం. హ్మ్. మనం వైభోగాన్ని చూడాలన్నా తర్వాత ఆనందాన్ని పొందాలన్నా, పుణ్యం పొందాలన్నా మన వంతు సహాయ సహకారాలు ఈ కర్తాల్ ధ్యాన మహాయాగానికి అన్నదానానికో లేకుంటే ఇంకోటి అకామిడేషన్కో దేనికైనా కానీ మన వంతు మనం సంపాదించిన సొమ్ములో ఒక 10% ఇక్కడ ఇచ్చినట్లయితే మనం నిజంగా ఈ భూలోకంలోనే వైభోగం పొందే అవకాశం కల్పించారండి. భూలోకంలో దేవునికి నైవేద్యం పెట్టడం అంటే ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొన్న వారికి అన్నదానం చేయడమే మేడం. హుహు. అంటే అక్కడ ధ్యానం చేసుకున్నటువంటి ఒక యోగికి అన్నప్రసాదం పెట్టడం వల్ల మరి ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించుకున్నట్లే. ఎంతో పెట్టి పుడితే గాని అన్నదానానికి అర్హత వస్తుంది. అలాగా అర్హత వచ్చిన వాళ్ళే ఈ ధ్యాన యాగంలో అన్నప్రసాదానికి ఇచ్చేవాళ్ళు. అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే ఆ ధ్యాన యోగులకి అన్నం పెట్టే భాగ్యం మనము పొందాలి. ఆ ప్రసాదం భగవంతునికి. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఈ అన్నదాన ప్రసాదంలో. సో, మరి మీరు యూనివర్సల్ సింగర్స్ కదా మేడం! ఈ 11 రోజుల కార్యక్రమంలో మీరేమైనా పాటలు పాడుతున్నారా?
అవును మేడం. మాకు గూడా సమయం ఇవ్వడం జరిగింది. హ్మ్. ఇంకా అది ఈ కొద్ది రోజుల్లోనే ఏ రోజు, ఏ టైం అనేది మనకు తెలియచేస్తారు. ప్రతి ఇయరు మాకు ప్రోగ్రామ్ ఇస్తారు మేడం ఓకే. పిలిసి. ధ్యాన మహాయాగంలో. పత్రిజీ గురుదేవులు మమ్మల్ని మా ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ మమ్మల్ని ఇద్దరిని డోన్ మాస్టర్స్ రావాలని మొదట్లోనే మమ్మల్ని స్టేజ్ ఎక్కించి పాడిచ్చేవారు. హ్మ్. ఆయన ప్రోత్సాహంతోనే నాకు సంగీతం అనేది అంతరంగంలో ఉండేది బయటకొచ్చింది ధ్యాన సాధన వల్ల. ఓకే. అన్ని చోట్ల పిరమిడ్ మాస్టర్లు వార్షికోత్సవాలు, ఓపెనింగ్‌లకి, శాకాహార ర్యాలీలకి అందరూ పిలిచి కమ్మగా పాడించుకుంటూ ధ్యానం చేస్తుంటారు. మరి హ్మ్. చెప్పారు గదా! సంగీతంతో ధ్యానం చేస్తే మూడంతల శక్తి వస్తుందని. అంటే మనసు పరిపర విధాలుగా ఆలోచనలు వెళ్ళకుండగా ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ శూన్య స్థితిలోకి వెళ్ళడానికి మనకు సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. సంగీతంతో రాళ్ళు సహితం కరుగుతాయి. ఎటువంటి మొండి రోగమైనా నయమవుతుందని మన పెద్దలు కూడా మనకు బోధ చేశారు. ఇప్పుడు గురుదేవులు ప్రాతకాల సంగీత నాద ధ్యానంలో ఎన్నో అద్భుతాలు పొందినారు పిరమిడ్ మాస్టర్స్. సో మీరు కూడా చక్కటి పాటలు అవును. పాడుతున్నారనమాట. యెస్. సో మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాట. మా సారు కంజీర వాయిస్తారు. ఓకే. ఎందుకంటే తను కూడా ఎక్కడ నేర్చుకోలేదు. హ్మ్. నేను పాడుతుంటే అలా వాయించడం తనకు అలవాటు. ఓకే. నేను ధ్యానం చేసి ధ్యానంలో వచ్చిన పాటని నేను ప్రెజెంట్ చేస్తుంటాను. హ్మ్. కొంతమంది సినిమా పాటల ట్యూన్‌తో కొన్ని పాటలు ధ్యాన గీతాలు మీరు రాయగలరు, పాడగలరని నన్ను మోటివేట్ చేయడం వల్ల నేను అలా సినిమా గీతాల పైన కూడా ధ్యాన గీతాలని సమకూర్చి పాడడం జరిగింది. ఓకే. నేను ఈ పాట సినిమా పాటని జగపతి బాబు గారి సినిమాలోది అనుకుంటాను అది పాట. ఓకే. హ్మ్. ధ్యాన గీతంగా మార్చాను ఆ హ్మ్. పాట. ఓకే మేడం. ఆనందం ఆనందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే జ్ఞానమే పూలలాగా సాగని గానమే గాలిలాగా తాకని ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని ఆనందం ఆనందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే నీవు వెళ్ళదారులలో ఒడిదుడుకులు ఎదురైనా ఆపి వేకు నేస్తం నీ గమ్యం చేరే వరకు నీవు చేయి ధ్యానములో నొప్పులని అనిపించినా పట్టు వదలకు నేస్తం నీ కర్మలు తొలగే వరకు సాధనని పెంచాలి సత్సంగమి చేయాలి సాధనని పెంచాలి సత్సంగమి చేయాలి సద్గురువుల బోధనందుకొని శ్వాసతో నీవు నడవాలి సద్గురువుల బోధనందుకొని శ్వాసతో నీవు నడవాలి ఆనందం ఆనందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే. యా బాగుంది మేడం. చాలా చక్కగా పాడారు. మీరు కూడా చక్కగా వాయించారు సార్. Thank you. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకు మీరే Yes. ట్యూన్ కట్టుకోవడం అనేది చేశారు. అవును. సో మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరినీ వెల్కమ్ చేస్తూ ఏదైనా పాట పాడగలరా? ధ్యానము చేద్దామురారన్నా ఊరన్నలు అక్కలు ధ్యానము చేద్దామురారమ్మా ధ్యానము చేద్దామురారన్నా కోరన్నలు అక్కలు ధ్యానము చేద్దామురారమ్మా కులము మతము భేదమే లేదు ధనికా పేద తేడా లేదు కులము మతము భేదమే లేదు ధనికా పేద తేడా లేదు పిల్లల పెద్దల ముసలుల మగువలు ధ్యానము చేద్దామురారన్నా కోరన్నలు అక్కలు ధ్యానము చేద్దామురారమ్మా బాగుంది మేడం. అందరూ మాటలతోని వెల్కమ్ చేస్తే మీరు చక్కగా పాటతోని వెల్కమ్ చేశారు అందరినీ. అవకాశం ఇచ్చినాడు.
బాగుంది. సో మరి పత్రి సార్ ముఖ్యంగా శాకాహారానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు మేడం. సో దాని గురించి ఏదైనా పాట పాడతారా? గురుదేవులు అంటుంటారు అప్పుడు ధ్యాన మహల చక్రము, ధ్యాన మహాయాగము, యజ్ఞం అట్లా జరిగాయి కదా మేడం. అప్పుడు చెప్తుంటారు, నాయన నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ శాకాహారిగా మారు అని చెప్తారు. ఎందుకంటే ఒక జీవిని చంపడం వల్ల మాంసం వస్తుంది, మాంసం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది, ఇక్కడ దేహ నష్టము జరుగుతుంది తిన్నందుకు. నాయన ఈ దేహం భూమి మీదకి వచ్చింది నీవు ఉద్ధరించుకోవడానికి, నీ ఆత్మను ఉన్నతంగా ఎదిగించుకోవడానికి, దేవుడు భగవంతుడు కావడానికి. నువ్వు మాంసం తిని బాధలు పడే కన్నా మాంసభక్షణ మానివేసి శాకాహారిగా మారు అని తెలియజేయడం జరిగింది. మరి ఏ జీవిని, ఏ ప్రాణిని, ఏ కోడి మేకను కూడా అమ్మవారు బలులు కోరలేదు. మరి మానవుని ఆహారం శాకాహారము మన సైన్స్ కూడా తెలియజేస్తుంది. అందుకోసమే మనము ఖచ్చితంగా అందరూ శాకాహారులు కావాలి. మరి శాకాహారం కోసం మీరు అడిగినట్లు ఒక చిన్న గీతం. ప్రతి ఒక్క ప్రేక్షకులు శాకాహారియే, ధ్యానియే భగవంతులు కావాలనేదే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కన్ను జాలి లేక కోసుకు తింటారే, అయ్యో చంపుకు తింటారే. చిన్ని చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టిల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో ఆదిపరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే, మూగ జీవులను మాత్రమే ఆహుతి కూరుతున్నారా. ఆది పరాశక్తి ఆహుతి అంటూ సాకులు చెబుతారే, మూగ జీవులను మాత్రమే ఆహుతి కూరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిన్ని చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో అయ్యో చిన్ని దోమలు చీమలు పుడితే చంపి వేస్తారే, మూగ జీవులను చంపి తినే వారికి శిక్ష వేయాలి. చిన్ని దోమలు చీమలు కొడితే చంపి వేస్తారే, మూగ జీవులను చంపి తినే వారికే శిక్ష వేయాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంగా, అయ్యో చంపుట న్యాయమ్మా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. కొయ్యారాదయ్యో, కొయ్యారాదయ్యో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అందరూ
మాటలతో చెప్తుంటే మీరు చక్కటి పాటలతో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, శాకాహారం యొక్క విశిష్టతను, మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి రండి అని మీ పాట రూపంలో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. Thank థ్యాంక్ యూ you, సార్. madam. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపూర్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.